హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో టెస్ట్ సిరీస్ 2లో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5ని డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఇన్ కేస్ మీరు కనుక టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వకపోతే ఈ లింక్ నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీ కూడా ₹9 ఆర్ అంతకన్నా ఎక్కువ కూడా మీరు పే చేయొచ్చు యాజ్ ఎ వాలంటరీ ఫీ. అండ్ ఈరోజు మీకు అందరికీ ఈ డాక్యుమెంట్ పంపించడం జరిగింది. అంటే టెస్ట్ సిరీస్ 3 తాలూకా డాక్యుమెంట్ అనేది పంపించడం జరిగింది. ఇక్కడ కూడా దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేస్తున్న ఏరియాస్ కూడా నేను చిన్న టిప్స్ ఫామ్లో మీకు పంపించడం జరిగింది. ఇది ఒక గ్రేట్ అడ్వాంటేజ్ మీకు. ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి ఆ ఫోకస్ ఏరియా అనేది మీకు తీయడం జరిగింది. సో దీనివల్ల మీకు ఎగ్జామ్లో గ్యారంటీ ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో క్వశ్చన్లోకి వస్తే ఇక్కడ మన ఫోకస్ ఏరియా ఎక్కడ అంటే మనకి డస్ నాట్ హ్యావ్ యూనిఫార్మిటీ. సో మనకి హరప్పన్ సివిలైజేషన్లో యూనిఫార్మిటీ ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి వెయిట్స్ అండ్ మెజర్స్. సో ఆటోమేటిక్గా మనకి సీరియల్ క్రాప్స్లో వేరియేషన్స్ ఉన్నాయి, బరియర్ ప్రాక్టీస్లో వేరియేషన్స్ ఉన్నాయి. సో మనకి కంపల్సరీ ఆప్షన్ కావాలంటే డి అనమాట. రైట్ ఆన్సర్ అంటే బోత్ బి అండ్ సి. సో ఎందుకు ఇవి యూనిఫార్మిటీ మిస్ అయ్యాయి, ఇది ఎందుకు యూనిఫార్మిటీ ఉందని మనం త్రూ ఒక్కొక్క ఆప్షన్ని మనం అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్స్ చూసుకుంటే వీళ్ళు ఈ టైప్ ఆఫ్ వెయిట్స్ని యూజ్ చేశారు. మీరు చూస్తుంటే ఒక స్మాలర్ డినామినేషన్ నుంచి హెవియర్ డినామినేషన్ వరకు వీళ్ళు యూజ్ చేశారు. లైక్ మనకి ప్రెసెంట్ పావు కేజీ, అర కేజీ, 1 కేజీ, 5 కేజీలు, 10 కేజీలు ఎలా ఉంటాయి మనకి వెయిట్స్, సేమ్ అలాగే వీళ్ళు కూడా యూజ్ చేశారు ఆ టైంలో. ఈ వెయిట్స్ దేంతో వీళ్ళు తయారు చేశారంటే పాలిష్ షర్ట్ ఉంటాయి. సో మనం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ అంటే ఇక్కడ పాలిష్ షర్ట్. సో ఇది మెయిన్గా ఎక్కువ పర్సెంటేజ్లో వీళ్ళు యూజ్ చేసేవారు. అలాగే మనకి లైమ్ స్టోన్, క్వార్ట్జైట్ అండ్ జాస్పర్ కూడా వీళ్ళు యూజ్ చేసేవారు. అలాగే ఇంకో పాజిటివ్ అంటే ఇది చాలా రిమార్కబుల్ ఫీచర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం ఏ వెయిట్ చూసుకున్నా సరే పక్కా యాక్యురసీ ఉండేది. అంటే మినిమం ఎర్రర్స్తో ఉన్న యాక్యురసీ మనకి కూడా కనిపించేది. సో ఎర్రర్ ఏమన్నా సరే అది చాలా మినిమం పర్సెంటేజ్లో మనకు కనిపించేది. సో మాక్సిమం మనకి యూనిఫార్మిటీ కనిపించేది అన్ని డినామినేషన్స్లో, అలాగే షేప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్. సో దీని తర్వాత మెయిన్ పర్పస్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేశారంటే ఫస్ట్ కమర్షియల్ పర్పస్ అన్నారు. సో ట్రేడ్ రిలేషన్స్కి, ఇంటర్నల్ ట్రేడ్, ఫారెన్ ట్రేడ్కి వీళ్ళంటే ఈ కమర్షియల్ పర్పస్కి వీళ్ళు ఆ యూనిఫార్మిటీ ఉన్న వెయిట్స్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అలాగే బిల్డింగ్ పర్పస్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ మనం చూసాం, టౌన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో. సో దాంట్లో కూడా వీళ్ళు యూనిఫార్మిటీ మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఆ పర్పస్ కోసం కొన్ని మెజర్మెంట్స్ వీళ్ళు వాడేవాళ్ళు అనమాట. సో అవి ఎలాంటి టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే వీళ్ళు యూజ్ చేసిన సిస్టమ్ ఏంటి, లీనియర్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్. సో ఇది మనం ఫోకస్ చేయాల్సిన కీవర్డ్. సో ఏంటంటే వీళ్ళు లీనియర్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ యూస్ చేసేవాళ్ళు. అలాగే వీళ్ళు ఒక యూనిట్ని ఒక అంగుళాన్ని కొలిచేవాళ్ళు. సో ఇది మనకి అర్థశాస్త్రంలో కూడా మనకి ఈ ఎవిడెన్స్ అనేది కనిపించింది. సో అప్పటి నుంచి కూడా మనం ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి యూజ్ చేస్తున్నాం అని కూడా మనకి క్లియర్గా బేస్ అనేది ఇక్కడ పడిందని మనకు తెలుస్తుంది. అలాగే లెంగ్త్ని వీళ్ళు ఎలా మెజర్ చేశారంటే ఒక ఫుట్ని 37.6 సెంటీమీటర్స్, అలాగే క్యూబిడ్ ఫామ్లో అయితే 51.8 to 53.6 సెంటీమీటర్స్ వీళ్ళు కొలిచేవాళ్ళు. సో ఇది మెజర్మెంట్స్ ఎలా చేసేవాళ్ళు ఫర్ పర్పస్ ఆఫ్ బిల్డింగ్ అని. కమర్షియల్ రిలేషన్స్కి అయితే వీళ్ళు వెయిట్స్ యూజ్ చేసేవాళ్ళు. సో వెయిట్స్ కూడా ఎలా అంటే సిరీస్ ఫామ్లో వెళ్ళామన్నమాట. సో మీకు తెలుసు సిరీస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ డబుల్ అయ్యేది అనమాట, 1 to 2, తర్వాత డబుల్ 4, తర్వాత డబుల్ అయితే 8, అలాగే మనకి 64 దాకా ఈ సిరీస్ అనేది వెళ్ళేది. ఆ తర్వాత నుంచి మనకి ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 16లో వీళ్ళు డిజైన్ చేశారు. సో ఇవి మనకి కీ పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ బికి వచ్చరికి మనకి వీట్ అండ్ బార్లీలో ఎక్కువ మనకు కనిపించేది అనమాట. సో వీట్ అండ్ బార్లీ తరక ప్రొడక్షన్ ఎక్కువనే మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు వీట్ అండ్ బార్లీ నుంచి రైస్కి ఎలా షిఫ్ట్ అయ్యారు అనేది కూడా మీకు రీజన్ అనేది మీకు సెకండ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే క్వశ్చన్ నెంబర్ 2 వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకే నేను పెద్దగా డీటెయిల్గా వెళ్ళట్లేదు, జస్ట్ ఒక బేసిక్ ఐడియా అక్కడ కవర్ ఉంది, ఇక్కడ మీకు కవర్ చేస్తాను. సో వీట్లో ఏంటి టోటల్ 2 వెరైటీస్ వీళ్ళు పండించాలన్నమాట. ఒకటి క్లబ్ వీట్, ఇంకోటి ఇండియన్ డ్వార్ఫ్ వీట్. సో ఇది ఒకటి మనం ఐడెంటిఫై చేయాల్సింది. బార్లీలో అయితే వీళ్ళు స్మాల్ సీరియల్ 6 ఫ్రూట్ వెరైటీని యూస్ చేశారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ వీట్ అండ్ బార్లీలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఎందుకు తప్పు అంటే మనకేంటే ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్ వరకు అంటే క్రాప్ ప్యాటర్న్స్ అనేవి యూస్ చేశారు. అంటే మీకు చెప్పాను, మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సమ్మర్ క్రాప్స్ ఏంటో, వింటర్ క్రాప్స్ ఏంటో, వాళ్ళ ప్యాటర్న్ ఏంటనే. సో ఇవన్నీ కూడా మీకు మళ్ళీ రివైజ్ చేయాలనుకుంటే ఈ సెకండ్ వీడియో ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ 2 వీడియో, ఆ వీడియోని మీరు చూడండి. అలాగే లాస్ట్ వీడియో క్వశ్చన్ నెంబర్ 4లో కూడా మీకు బరియల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, పాట్ బరియల్స్ ఉన్నాయి, అలాగే రెక్టాంగులర్ గ్రేవ్స్ ఉన్నాయి, సర్క్యులర్ గ్రేవ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అంటే ఈ రెండింటిలో కూడా మనకి యూనిఫార్మిటీ ఎక్కడా లేదనమాట. సో అందుకని చెప్పి ఈ రెండు మనకి రాంగ్ ఆప్షన్స్. సో అందుకని చెప్పి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి మనకి తప్పులు. ఈ రెండింటిలో కూడా మనకి యూనిఫార్మిటీ లేదు. అందుకని చెప్పి మనకి ఏంటంటే రైట్ ఆన్సర్ మనకి డిఎన్ అవుతుంది. సో మెయిన్ ఫోకస్ ఏరియా యూనిఫార్మిటీ వీళ్ళు ఎక్కడికి మెయింటైన్ చేశారంటే వెయిట్స్ అండ్ మెజర్స్, అంటే అకార్డింగ్ టు దిస్ ఆప్షన్ అనమాట. సో ఇది టోటల్ క్వశ్చన్ నెంబర్ 5 తరక డిస్కషన్ అండ్ అనాలిసిస్ పార్ట్. And thank you for watching this video, and please subscribe to our channel IAS APPSC TSP Lectures. Thank you.